దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో 2020వ సంవత్సరపు చివరి ఆదివారంలో ప్రవేశించడానికి దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. గడిచిన సంవత్సరం అంతయు ఓ భయంకరమైన కాలాన్ని మనం చూసాం. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించి ఆలయాలు మూతపడి, కొన్నిసార్లు ఆన్లైన్లో కూడా సరైన వసతులు లేక ఆరాధనలో పాల్గొనలేని స్థితిలో మనం ఉన్నాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం. ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని బ్రతికాం. కానీ దేవాది దేవుని కృపను బట్టి, దేవాది దేవుని యొక్క కనికరాన్ని బట్టి మన మీద, మన కుటుంబం మీద, మన సంఘాల మీద దేవునికి ఉన్న మహా ప్రేమను బట్టి ఈ యొక్క సమయంలో సజీవ స్థితిలో చివరి ఆదివారమున మనం దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచగలుగుతున్నాం. అందును బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించవలసి ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో, ఈ చివరి ఆదివారంలో దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము కుటుంబము దేవుడిచ్చిన బహుమానము. కుటుంబము దేవుని బహుమానము అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరపు చివరి ఆదివారాన్ని ఫ్యామిలీ సండేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారు మనకు ఈ యొక్క వెసులుబాటు దయచేశారు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, కుటుంబంలో ఉంటున్న కృపను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన కుటుంబాన్ని దీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, కుటుంబ సమేతంగా పరిశుద్ధ మందిరంలో దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసిన పరిశుద్ధ దినం ఇది. ఎన్నో ఆదివారాలను మనం జరుపుకున్నాం. విమెన్ సండే, యూత్ సండే, బైబిల్ సండే, సండే స్కూల్ సండే, సీనియర్ సిటిజన్ సండే, డిసేబుల్డ్ సండే, ఈ రీతిగా ఎన్నో సండేస్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ యొక్క చివరి ఆదివారమున ఫ్యామిలీ సండేగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన భార్యను బట్టి, నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన భర్తను బట్టి, మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీకు ఇచ్చిన చక్కటి బహుమానాలను బట్టి, మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీకు ఇచ్చిన చక్కటి తల్లిదండ్రులను బట్టి, తోబుట్టులను బట్టి కుటుంబ సమేతంగా ఉత్సహించి ఆనందించవలసిన పరిశుద్ధ దినం. ఈ దినం మనము ఈ అంశాన్ని ధ్యానం చేస్తుంటున్నాం. ఫ్యామిలీ గిఫ్ట్ ఆఫ్ గాడ్, కుటుంబము దేవుని బహుమానము అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుంచి 22 వచనాల వరకు మనం చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 128వ కీర్తన అంతా చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకున్నాం. చివరిగా సువార్త భాగంలో నుంచి మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. వాక్యంలోకి వెళ్తూ ఉంటుండగా, వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా, వాక్యమై ఉన్న దేవుడు వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలను మనకు బయలుపరచాలని, గూఢార్థాలను మనకు తెలియజేయాలని, మనతో మాట్లాడాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ప్రేరేపించబడి మన మనోనేత్రాలు తెరవబడాలని, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను గ్రహించే గొప్ప జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేయాలని ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 కూడుకొని నా నామం పేట ఐక్యమవుతారో వారి మధ్యలో నేనున్నానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో, మనల్ని ఆత్మ ద్వారా దేవుడు నడిపిస్తున్నాడన్న విశ్వాసంతో, దేవుని ఆత్మ ద్వారా మనల్ని పురికొల్పుతున్నాడన్న విశ్వాసంతో మనం వాక్యాన్ని విందాం.
దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, వివాహ ఆరాధనలో మనము వివాహమనగా అని 4 ముఖ్య ఉద్దేశాలను మనము చదువుతూ ఉంటాం. వివాహపు ఆరాధనలో ఆ 4 ముఖ్య ఉద్దేశాలను చదివి వివాహానికి వచ్చిన ఆ యవన స్త్రీకి, యవన పురుషుడికి ఆ 4 ఉద్దేశాలను తెలియజేస్తూ ఉంటారు. వివాహానికి హాజరయ్యే సంఘానికి కూడా ఆ 4 ముఖ్య ఉద్దేశాలను తెలియజేస్తూ ఉంటారు. మొదటిది, భార్యాభర్తలు ఐక్యంగా జీవించాలని, అది దేవుని ప్రణాళికని మనము చదువుతూ ఉంటాం. రెండవది, దేవుడు శరీర కోరికలను, సహజ కోరికలను దేవుడు పరిశుద్ధపరిచిన విధానమే వివాహం అని చదువుకుంటూ ఉంటాం. మూడవది, ఈ యొక్క ఆదివారానికి సంబంధించింది, కుటుంబంలో పిల్లల్ని జన్మింపజేసి వారిని దేవుని భయము భక్తిలో పెంచడానికి వివాహము నిర్ణయించడం జరిగింది అని చదువుకుంటూ ఉంటాం. నాలుగవది, వివాహము ఘనమైనదిగా ఎంచబడాలి అని గుర్తు చేస్తూ ఉంటారు. ఈ 4 ఉద్దేశాలలో ఈ దినం మన ఆరాధనకు సంబంధించిన 3వ ఉద్దేశం, వివాహం అనగా కుటుంబంలో పిల్లలు జన్మించి ఆ పిల్లల్ని దేవుని భయము భక్తిలో పెంచడము వివాహం యొక్క ఉద్దేశమని మనం చదువుకుంటూ ఉంటున్నాం. దేవుని ప్రియులరా, ఈ యొక్క వివాహము అనే 3వ ఉద్దేశము మనము జాగ్రత్తగా గమనించాలి. అనేక మంది బిడ్డలు ఈ ఉద్దేశాలను వింటూ ఉంటారు, కానీ వాటిని జాగ్రత్తగా గమనించారు. కాబట్టి వివాహ ప్రమాణాలను ఏదో ఆవేశంతో యాంత్రికంగా ఎమోషనల్గా చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రమాణాలలో ఉంటున్న గూఢార్థాలను, ఆ ప్రమాణాలలో ఉంటున్న పరిశుద్ధతను, ఆ ప్రమాణాలలో ఉంటున్న పవిత్రతను గమనించకుండా మరి చివరికి సాతాను వలయంలో పడిపోయి, సాతాను ఉచ్చులో పడిపోయి కొన్ని వివాహ బంధాలు మరి తెగిపోతున్న సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం. 100 సంవత్సరాలు కలిసి జీవించవలసిన భార్య భర్తలు మరి పెళ్లి చేసుకున్న తొలి దినాల్లోనే, కొన్ని సంవత్సరంలోపే మరి విడిపోయి మరి వారికి పుట్టిన పిల్లలకు అనేకమైన ఆటంకాలు కలిగిస్తున్న తల్లిని తండ్రిని మనం చూస్తుంటున్నాం. కొంతమంది బిడ్డలు తండ్రి ప్రేమ లేక, కొంతమంది బిడ్డలకు తల్లి ప్రేమ లేక, తల్లి తండ్రి గొడవల మధ్య వారు నలిగిపోయి జీవిస్తున్న సందర్భాలను మనం చూస్తుంటున్నాం. భారతదేశ సంస్కృతిని మనం గౌరవించాలి. మనం భారతీయులం కాబట్టి భారతదేశ సంస్కృతిని గౌరవించాలి. భారతదేశ సంస్కృతిలో కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. కుటుంబ జీవితానికి చాలా మరి ఆశీర్వాదాలు ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇలాంటి కుటుంబాలను పాశ్చాత్య దేశాలలో మనం చూడం. పాశ్చాత్య దేశాలలో ఒక కుటుంబం కనిపించిందంటే అది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు. ఒక్కొక్క సందర్భాలలో భార్య ఎవరో, భర్త ఎవరో, మరి ఆ పిల్లలకు తండ్రి ఎవరో, తల్లి ఎవరో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు. కానీ మన దేశము అలాంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయట్లేదు. మన దేశపు విలువలు చాలా పవిత్రమైనవి, బైబిల్కి దగ్గరగా ఉన్న విలువలు, బైబిల్ ప్రకారము ఉన్న విలువలను భారత సంస్కృతి గౌరవించి అలాంటి ఉన్నతమైన విలువలో భారతీయులు పెరగాలని, పాశ్చాత్య దేశం యొక్క సంస్కృతిని మన దేశానికి రానివ్వకుండా, అలాంటి అలవాట్లను మన దేశానికి రానివ్వకుండా మరి ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇంకా కుటుంబ వ్యవస్థ భారతదేశంలో పటిష్టంగా మరి పవిత్రంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా మనము సంకోచించవలసిన అవసరం లేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యొక్క క్లుప్త మరి వివరణతో మనం చదువుకున్న 4 పాఠ్య భాగాలను ధ్యానం చేద్దాం. మొదటిది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు చూసాం. ఆ భాగంలో ఇశ్రాయేలీలందరూ యెహోషువతో సహా తిరిగి మేము దేవుని బిడ్డలుగా జీవిస్తామని
కుటుంబ సమేతంగా వారు తీర్మానాలు చేసుకుంటున్న విషయాన్ని ఆ భాగంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియులారా, యెహోషువ గ్రంథం గురించి మనందరికీ తెలుసు. మోషే చనిపోయిన తర్వాత, మోషే చనిపోకముందు యెహోషువను దేవుడు ఎన్నుకొని మోషే ద్వారా ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే బాధ్యత యెహోషువకు అందించడం జరిగింది. యెహోషువ ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి వారి తెగల ప్రకారము వారి ఆ సంతానాన్ని బట్టి, వారి వంశాలను బట్టి, వారి జాతులను బట్టి మరి వారిని విభజించి వారికి స్థలాలను కేటాయించినట్టుగా యెహోషువ గ్రంథమంతా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సంగమా, ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాగానే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన భీకరమైన కార్యాలు, దేవుడు చేసిన గంభీరమైన కార్యాలు వారి జీవితంలో మర్చిపోయి వెంటనే విగ్రహాలను ఆరాధించడం, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి జీవించడం, దేవునికి ఇష్టం లేని బ్రతకడం, ఇవన్నీ చేస్తున్న విషయాలను యెహోషువ గమనించి యెహోషువ ఈ చివరి అధ్యాయంలో వారందరినీ, ఇశ్రాయేలు సమాజం వారందరినీ సమకూర్చి, ఇంకా యెహోషువ దేవుని దగ్గరికి కొనిపోబడతాడన్న సత్యాన్ని యెహోషువ తెలుసుకొని తన చివరి దినాలలో, చివరి గడియలలో ఇశ్రాయేలు సామ్రాజ్యం అంతటిని సమకూర్చి ఇశ్రాయేలీలతో యెహోషువ దీర్ఘ ప్రసంగాన్ని చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. మీరు కానాను దేశపు విగ్రహాలను మొక్కుతూ ఉంటున్నారు, కానాను దేశంలో ఉన్న విగ్రహాలను పూజిస్తూ ఉంటున్నారు, ఆ పోకడలో మీరు జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి అలవాట్లన్నీ మీరు అలవర్చుకున్నారు. పవిత్రమైన విషయాలు, పరిశుద్ధమైన విషయాలు, ధర్మశాస్త్రం బోధించిన విషయాలన్నీ విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి ఇష్టం లేని క్రియలు మీరు చేస్తూ ఉంటున్నారు. జాగ్రత్త సుమా, దేవుని ఉగ్రతకు మీరు బలి అయిపోతారు, దేవుని ఉగ్రతకు మీరు బలి అయిపోతారు మరొకసారి అని ఇశ్రాయేలీలను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా ఐగుప్తు బానిస జీవితంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడో, ఏ రీతిగా ఐగుప్తు సైన్యం నుంచి దేవుడు మనల్ని విడిపించాడో, ఏ రీతిగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద దేవుడు మనల్ని నడిపించాడో, ఏ రీతిగా ఆ ఎర్ర సముద్రంలో ఆ బలమైన ఐగుప్తు సైన్యాన్ని జల సమాధి దేవుడు చేశాడో, ఇవన్నీ మీరు మర్చిపోయారు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు మీరు తీర్మానం చేసుకుంటే మంచిది అని యెహోషువ వారికి దీర్ఘకాల వివరణ, దీర్ఘ ప్రసంగాన్ని చేస్తూ ఉంటున్నాడు. నా మట్టుకు నేనైతే, నేను నా కుటుంబము చనిపోయేంత మట్టుకు, బ్రతికి ఉన్నంత మట్టుకు, ఊపిరి ఉన్నంత మట్టుకు యెహోవానే సేవిస్తామని ఎలుగెత్తి ఇశ్రాయేలు సమాజములో ఎలుగెత్తి యెహోషువ చెప్పినప్పుడు ఇశ్రాయేలీలందరూ గడగడ వరికిపోయి వారందరూ తీర్మానం చేసుకుంటున్నారు, అయ్యా మేము కూడా ఆ ఉన్నతమైన దేవుణ్ణి సేవిస్తాం, మేము కూడా విగ్రహ ఆరాధన విడిచిపెడతాం, విగ్రహ పూజను విడిచిపెడతాం, వ్యభిచార జీవితాలను విచ్చలవిడి లైంగిక జీవితాలను విడిచిపెడతాం, ధర్మశాస్త్రానికి విరుద్ధమైన జీవితాలను విడిచిపెట్టి మేము కూడా యెహోవానే సేవిస్తామని వారు తీర్మానం చేసుకున్నప్పుడు యెహోషువ మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు, మీరు చేసుకున్న తీర్మానానికి మీరే సాక్షులు, మీరే బాధ్యులు. ఇంకెప్పటికి కూడా దేవుని సన్నిధానంలో నుంచి తొట్టులకుండా, ఇంకెప్పుడు కూడా దేవుని పరిశుద్ధ స్థితిలో నుంచి తొట్టులకుండా, దేవుణ్ణి ఆయాసపరచకుండా, దేవుని మహిమపరిచే వారిగా, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే వారిగా, దేవుని పరిశుద్ధ నామాన్ని ఘనపరిచే వారిగా, దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నుతించే వారిగా మీరుండాలి అని మరొకసారి యెహోషువ ఇశ్రాయేలీలకు ఖండితంగా ఆజ్ఞాపించిన భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని ప్రియ కుటుంబ సభ్యులారా,
మనం కూడా అనేక సందర్భాలలో అనేక తీర్మానాలు చేసుకుంటూ ఉంటున్నాం. బాప్తిసము తీసుకునేటప్పుడు ఎన్నో ఉడంబడికలు దేవునితో చేస్తూ ఉంటాం. మన పిల్లలకు బాప్తిసం ఇప్పించేటప్పుడు ఎన్నో ఉడంబడికలు దేవుని సన్నిధానంలో చేస్తూ ఉంటాం. నా బిడ్డను దైవత్వంలో పెంచుతాను, నా బిడ్డను దేవుని సన్నిధానంలో పెంచుతాను, నా బిడ్డను వాక్యంలో పెంచుతాను, నా బిడ్డను వాక్యంలోను, పాటల్లోను, ప్రార్థనలోను, దైవారాధనలోను, సంఘ సహవాసంలోను పెంచుతారని మనం అనేక ప్రమాణాలు చేస్తూ ఉంటాం. కన్ఫర్మేషన్ అప్పుడు ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. యేసయ్య, నా యొక్క సాతాను క్రియలన్నింటినీ విడిచిపెడతాను తండ్రి, నా యొక్క విగ్రహ ఆరాధన అన్నీ విడిచిపెడతాను తండ్రి, నా యొక్క దుష్ట క్రియలన్నీ విడిచిపెడతానని కన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఎన్నో ప్రమాణాలు మనం చేస్తూ ఉంటాం. వివాహం అప్పుడు ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. దేవా, నేను నమ్మకంగా జీవిస్తాను, నమ్మకంగా బ్రతుకుతాను, నా భార్యను ప్రేమిస్తాను, నా భర్తను ప్రేమిస్తాను, కుటుంబ వ్యవస్థను పరిశుద్ధ స్థితిలో నేను పైకి తీసుకుని వస్తానని అనేకమైన తీర్మానాలు చేసే మనము ఇశ్రాయేలీలు ఏ రీతిగానైతే దేవుని మహిమను కళ్ళారా చూసి తొట్టిల్లారో మనం కూడా తొట్టిల్లుతూ ఉంటాం. మనం కూడా పడిపోతూ ఉంటాం. మనం కూడా పడిపోయిన స్థితి మన జీవితంలో ఉన్నట్టయితే, మన కుటుంబం పడిపోయిన స్థితిలో మనం ఉన్నట్టయితే, దేవుని అద్భుత కార్యాలను, దేవుని ఆశ్చర్య కార్యాలను, దేవుని మహిమ కార్యాలను మర్చిపోయి, దేవుడు కన్నీటితో మనం చేసిన ప్రార్థనలు ఆలకించి ఆకాశ వాక్యాలను విప్పి కుమ్మరించిన దీవెనలను మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా మనం జీవిస్తున్నట్టయితే, ఈ యొక్క సమయంలో దేవుడు యెహోషువతో ఇశ్రాయేలుతో ఏ రీతిగా మాట్లాడాడో దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము రూపాంతరపరచబడాలని, మనము కన్ఫర్మ్ చేసుకోవాలని, కమిట్ కావాలని, డెడికేషన్ చేసుకోవాలని దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, కుటుంబ సమేతంగా నువ్వు ఏ రీతిగా ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? నీ కుటుంబంలో ప్రార్థనలు ఉన్నాయా? నీ కుటుంబంలో వాక్య ధ్యానం ఉందా? నీ కుటుంబంలో ఆరాధనలు ఉన్నాయా? కుటుంబ సమేతంగా పరిశుద్ధ మందిరానికి వెళ్తూ ఉన్నావా? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి నీ యొక్క కుటుంబ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? ఈ యొక్క సమయంలో నిన్ను నీవు పరీక్షించుకోవాలి. కుటుంబ యజమానుడా, కుటుంబ యజమానురాలా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన గర్భఫలాన్ని యేసు అనే బండ మీద పునాది వేసావా? యేసు అనే బండ మీద పెంచుతున్నావా? దైవభక్తిలో, దైవారాధనలో, ఆత్మతో సత్యముతో నీ బిడ్డలు దేవుణ్ణి ఆరాధించే రీతిలో వాక్యాన్ని బోధిస్తూ, ప్రార్థన నేర్పిస్తూ, దైవ ఆరాధన నేర్పిస్తూ దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో నీ బిడ్డలు, నీ యవ్వన బిడ్డలు ఉన్నారా తల్లి? ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, భార్య భర్తలను ప్రేమించి మీకు ఇచ్చిన బహుమానాలు ఎక్కడా అని దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేమి జవాబు చెప్తారమ్మా? నీ కుమారుడు ఎక్కడున్నాడు? నీ కుమారుడు యేసు అనే బండ మీద పునాది వేసుకున్నాడా? నీ కుమారుడు దేవునితో తత్సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నాడా? నీ కుమార్తె దేవునితో ఏకాంతమైన బంధంలో ఉందా? దేవునితో తత్సంబంధం కలిగి జీవిస్తుందా? ఈ యొక్క సమయంలో మనల్ని మనము స్వావిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితాలను మనము స్వావిమర్శన చేసుకున్నట్టయితే మన జీవితాలు ధన్యకరమైన స్థితిలోకి వెళ్తాయి. ఏ రీతిగానైతే ఇశ్రాయేలు సమాజం వారు మరొకసారి దేవుని సన్నిధానంలో తీర్మానం చేసుకున్నారో, క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే మనము 2020వ సంవత్సరంలో తండ్రి 2020వ సంవత్సరంలో జీవించిన రీతిగా 2021వ సంవత్సరంలో నీ జీవించను. 2020వ సంవత్సరంలో నీ చేసిన పాపాలన్నీ 2020వ సంవత్సరంలో విడిచిపెట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా నేను, నా కుటుంబము అడుగు పెట్టడానికి నీ కృప దయచేయాలని నువ్వు ప్రార్థించినట్టయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన కుటుంబాన్ని మరొకసారి తన బిడ్డలుగా అభిషేకించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. రెండవ భాగంలోకి మనం వెళ్ళినట్టయితే అక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
14వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తుంటున్నాం. అక్కడ అపోస్తుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కుటుంబాలు ఏ రీతిగా ఉండాలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కుటుంబ ప్రార్థన నేర్పిస్తూ ఉంటున్నాడు. నీ కుటుంబం ఏ రీతిగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలో అపోస్తుడైన పౌలు అక్కడ నేర్పిస్తూ ఉంటున్నాడు. కుటుంబం ప్రార్థనలో దేవుని ద్వారా మరి దేవునితో ఏకీభవించి దేవునితో సంభాషిస్తూ ప్రార్థన ద్వారా వారికి ఉన్న సమస్యలన్నింటినీ తొలగించుకొని పరిశుద్ధంగా జీవించడానికి దోహదపడుతుందని ఎఫెసీ సంఘానికి అపోస్తుడైన పౌలు నేర్పిస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం. 14వ వచనం మనం చూసినట్లయితే, ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలుచుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలొంగి మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అపోస్తుడైన పౌలు తండ్రి ఎదుట మోకాలొంగి ప్రార్థన చేస్తుంటున్నాడు. సంఘాల నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాడు. సంఘాలలో ఉన్న కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాడు. మరి ముఖ్యంగా ఎఫెసీ సంఘంలో ఉంటున్న కుటుంబాలన్నింటిని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి తండ్రి అని ప్రార్థిస్తుందో ఆ తండ్రి నామములో నేను మోకాలొంగి మీ అందరి గురించి ప్రార్థించే ప్రార్థన ఏంటిదంటే, మీ అంతరంగ పురుషునిలో మీరు శక్తి కలిగి జీవించాలి. అంతరంగ పురుషుని యొక్క గద్దింపునకు లోబడి జీవించాలి. అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలి. అంతరంగ పురుషుణ్ణి శక్తివంతంగా చేసుకోవాలని అపోస్తుడైన పౌలు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మన అంతరంగ పురుషుణ్ణి మనము బలంగా ఉంచుకోవాలి. అంతరంగ పురుషుణ్ణి శక్తివంతంగా ఉంచుకోవాలి. అంతరంగ పురుషుడు గద్దిస్తున్నప్పుడు మనం లోపడాలి. దేవుని బిడ్డ, అంతరంగ పురుషుడు అంటే దేవుడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఆ పరిశుద్ధాత్మ గద్దింపునకు లోబడి జీవించాలి. పరిశుద్ధాత్మ గద్దింపునకు లోబడిన వారు ధన్యులు అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన అంతరంగ పురుషుడు మన హృదయంలో ఉండి మనల్ని నడిపిస్తుంటున్న ఆ అంతరంగ పురుషుని గద్దింపునకు లోబడి ఆ అంతరంగ పురుషుని శక్తివంతం చేసుకుంటూ బలపరుచుకుంటూ శోధనలను జయించే వారిగా ఉండడానికి ప్రార్థనలు మనం నడిపించబడాలి. నీ కుటుంబం గురించి నువ్వు ఆ రీతిగా ప్రార్థించాలి అని అపోస్తుడైన పౌలు ప్రార్థన నేర్పిస్తుంటున్నా. రెండవది ఏంటిదంటే, పరిశుద్ధాత్మలో శక్తివంతులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడాలి మన జీవితాలు. నీ కుటుంబ జీవితం, నీ యవ్వన బిడ్డలు, నీ చంటి బిడ్డలు, నీ భార్య, నీ భర్త మరి పరిశుద్ధాత్మ చేత బలపరిచే వారిగా ఉండాలి అంటే దేవుని సహాయము పొందుకోవాలి. దేవుని సహాయం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బలవంతుడిగా, శోధనలు జయించే బలవంతుడిగా, అగ్ని బాణాలను ఎదుర్కొనే బలవంతుడిగా, సాతాను కీర్తులను జయించే బలవంతుడిగా నీవు ఉండాలి అంటే నీ కుటుంబం గురించి నువ్వు కన్నీటితో ప్రార్థించాలి. నీ కుటుంబం యావత్తు మరి అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బలపడి శక్తివంతులుగా కావాలి. మూడవది, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసు క్రీస్తు ప్రభు మన హృదయాలలో నివసించడానికి విశ్వాసంలో జీవించాలి. యేసయ్య నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను తప్పులు చేయొద్దు, నేను పొరపాట్లు చేయొద్దు, నేను విగ్రహ ఆరాధన చేయొద్దు, నేను పాపం నుంచి దూరంగా పారిపోవాలని విశ్వాసంలో జీవించాలి, విశ్వాసంలో బ్రతకాలి అని అపోస్తుడైన పౌలు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మరి ఈ ప్రార్థనలన్నీ ఎఫెసీ సంఘం గురించి చేస్తుంటున్నాడు. యజమానురాలా, నీ కుటుంబం గురించి ఈ ప్రార్థన నువ్వు చేయవలసిన బద్ధుడై ఉన్నావు. యేసుక్రీస్తు 4వ పాయింట్ ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమలో నువ్వు నాటబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమలో నువ్వు బలపరచబడాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమలో నాటబడి వేరుపారై జీవించాలి. దినదినము యేసయ్య ప్రేమలో ఎదగాలి.
ఈ యేసయ్య ప్రేమ ఇతరులకు పంచిచ్చే విషయంలో నువ్వు సాదృశ్యంగా మరి అవలంబించాలి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసయ్య ప్రేమలో నాటుబడి, యేసయ్య ప్రేమలో వేరుపారై సమాజానికి క్రీస్తు ప్రేమను అందించే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అని నువ్వు ఆ రీతిగా ప్రార్థనలో ఎత్తిపెట్టుకోవాలని, నీ కుటుంబం గురించి, నీ కుటుంబం క్రీస్తు ప్రేమలో బలపరచబడులాగున నువ్వు ఈ ప్రార్థన చేయాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. చివరిగా ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడంటే, ఈ లోక ప్రకారమైన జ్ఞానాన్ని మించిన దేవుని ప్రేమను సదాకాలము మనకు ఉండాలని, మనం అర్థం చేసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి, ఈ లోక ప్రకారమైన జ్ఞానానికి మించిన దేవుని ప్రేమలో మనం అర్థం చేసుకొని జీవించాలని, జీవించబద్ధులమై ఉండాలని, జీవించడానికి దేవుడు కృప చూపించాలని నువ్వు ప్రార్థన చేయాలి అని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ప్రార్థన ద్వారా మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ కుటుంబ యజమానుడా, కుటుంబ యజమానురాలా, ఈ విషయాలన్నీ నీ ప్రార్థనలో నువ్వు ఎత్తిపట్టుకున్నట్టయితే నీ కుటుంబం సియోను పట్టణంలో కట్టబడిన ఆ యొక్క పరిశుద్ధ పట్టణాలలో నివసించే యోగ్యత దేవుడు దయచేస్తాడు. ఎత్తబడే గుంపులో నీ కుటుంబం ఉంటుంది. దేవుని బిడ్డ క్రీస్తు రెండవసారి భూలోకానికి దర్శించే సమయంలో, భూలోకానికి వచ్చే సమయంలో, భూలోకంలో ఉంటున్న తన పరిశుద్ధ బిడ్డలందరినీ తనతో తీసుకెళ్లే సమయంలో నీవు, నీ కుటుంబం ఎగరబడే గుంపులో ఉంటుంది అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 20వ వచనం మనం చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మనం ఊహించని వాటన్నిటికంటే, మనం అడగని వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు దయచేసే దేవుడు కాబట్టి ఆ దేవునికి నీ కుటుంబం ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 24 గంటలు రేయింబవళ్ళు నీ కుటుంబం దేవుణ్ణి ఆరాధించే కుటుంబంగా, నీ కుటుంబం దేవుణ్ణి మహిమపరిచే కుటుంబంగా, నీ కుటుంబం దేవుణ్ణి ఘనపరిచే కుటుంబంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ప్రియ యజమానుడా, యజమానురాలా, నీ కుటుంబాన్ని ఆ రీతిగా యేసు అనే బండ మీద పెంచు అమ్మా. నీ కుటుంబాన్ని దేవుని వాక్యంలో పెంచమ్మా. నీ కుటుంబాన్ని ప్రార్థనలో పెంచు తల్లి. ఆ రీతిగా నువ్వు పెంచినట్టయితే నువ్వు ఆశీర్వాదాలు నీ కళ్ళ ముందే చూస్తూ ఉంటావు. నీ బిడ్డలు ఏ రీతిగా ప్రతిఫలము పొందుకుంటూ ఉంటారో, నీ బిడ్డలు ఏ రీతిగా ఒలీవ మొక్కల వలె ఎదుగుతూ ఉంటారో నువ్వు కళ్ళారా చూస్తావు. కానీ నువ్వు సిద్ధపడాలి. నీ కుటుంబాన్ని దైవత్వంలో పెంచడానికి, నీ కుటుంబాన్ని దేవునిలో పెంచడానికి, నీ కుటుంబాన్ని దైవారాధనలో పెంచడానికి, నీ కుటుంబానికి సంఘ సహవాసంలో పెంచడానికి నువ్వు సిద్ధపడాలి. ఈ యొక్క సమయంలో అపోస్తలుడైన పౌలు ఈ మాటలు మన జ్ఞాపకం చేస్తుంటున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల వరకు మనం చూసినట్టయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు జన సమూహముతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి తన యొక్క తోబుట్టును అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడిన సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. యేసయ్య వారితో మాట్లాడిన మాటలు, శిష్యులకు తెలియజేస్తున్న మాటల్ని మనం అక్కడ చూసాం. మనం చదువుకుందాం 31వ వచనం నుంచి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువ పంపిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెతుకుచున్నారని అతనితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడి మరి యేసయ్య దగ్గరికి ఆ తల్లి వచ్చినట్టుగా, ఆ తోబుట్టులు వచ్చినట్టుగా జన సమూహము కిక్కిరిసింది కాబట్టి మరి యేసయ్యను త్వరగా చూసి వారికి ఇంకేమైనా పనులు ఉన్నాయేమో, మరి ఆ యొక్క మీటింగ్, ఆ యొక్క సందేశం
యేసయ్య శిష్యులతో ముచ్చటించే విషయాలను, యేసయ్య ప్రసంగాన్ని మరి వినే సమయము ఒకవేళ బహుశా వారికి లేదేమో, లేక వారికి ఆల్రెడీ ఇంకేమైనా ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో తెలియదు. కానీ మొత్తానికి యేసుక్రీస్తు ప్రభుని ఆ యొక్క జన సమూహం మధ్యలో కబురు పంపించి యేసయ్యను పిలవడానికి ప్రయత్నం చేశారు. మరి అక్కడ ఉంటున్న కొంతమంది గబాన వెళ్ళి యేసయ్యతో చెప్తుంటున్నారు, అయ్యా నీ యొక్క తల్లి, నీ యొక్క తోబుట్టువులు నిన్ను చూడాలని ఆశపడుతున్నారు, వారు వచ్చారు అని యేసుక్రీస్తు ప్రభుకి చెప్పినప్పుడు యేసయ్య ఇస్తున్న జవాబును మనం చూద్దాం. ఆయన నా తల్లియు నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, సహోదరియు, తల్లియు అని చెప్పాను. ఈ భాగాన్ని కొంతమంది దైవజనులు తెలిసి తెలియక తప్పుడు బోధ చేస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు తల్లిని రిజెక్ట్ చేసిండు, తమ్ముళ్లను రిజెక్ట్ చేసిండు, అందరినీ వెలగొట్టేశాడు, వారితో జీవించడానికి యేసయ్య ఇష్టపడలేదు అని అనేకమైన రాంగ్ టీచింగ్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వివరణ అది కాదు దేవుని బిడ్డ. ఈ సందర్భంగా శిష్యులకు దేవుని చిత్త ప్రకారము జీవించే వారే, దేవుని చిత్త ప్రకారం బ్రతికేవారే నా తల్లి, నా తండ్రి అని యేసయ్య శిష్యులకు తెలియజేస్తూ అక్కడున్న జన సమూహం అంతటికి కూడా దేవుని చిత్త ప్రకారం జీవించాలి, మీ చిత్త ప్రకారం కాదు, మీ ఆలోచన ప్రకారం కాదు, దేవుడు ప్రేరేపించిన విధానం చొప్పున మీరు జీవించాలి. ఆత్మ ప్రేరేపణ ద్వారా నడిపించబడాలి. ఆంతరంగ పురుషుడు, మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా ప్రేరేపిస్తే ఆ రీతిగా జీవించాలి. కానీ మనకు ఇష్టానుసారమైన విషయాలను చేస్తూ దేవుని పరిశుద్ధ నామానికి దూషణకరంగా జీవించొద్దు అని యేసయ్య అక్కడున్న జన సమూహాన్ని హెచ్చరిస్తూ వాళ్ళ తమ్ములను, యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ములను, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లికి కూడా సువార్త పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. అక్కడ రిజెక్ట్ చేయలే యేసయ్య, మరియమ్మను రిజెక్ట్ చేయలేదు, యేసయ్య తన తమ్ములను వెలగొట్టలేదు, కానీ వారికి కూడా సువార్తను తెలియజేస్తూ ఉంటున్నాడు. నా తల్లి, నా తండ్రి, దేవుని తల్లి, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎవరు అంటే ప్రభువా ప్రభు అని నీ నామమున మేము ప్రార్థన చేయలేదు అంటే ఆ దినం ఆ దేవుడు నీవెవరో నాకు తెలియదు అని నిన్ను వెళ్ళగొట్టచ్చు. కాబట్టి ఆ రీతిగా వెళ్ళగొట్టే స్థితిలో నీవు ఉండొద్దు అంటే నువ్వు దేవుని చిత్త ప్రకారం జీవించే వాడిగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారం జీవించేవారే దేవునికి తల్లి, దేవునికి తమ్ముడు, దేవునికి అక్క, దేవునికి చెల్లె, దేవునికి సహోదరులు, సహోదరీలు, దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ. సువార్త యేసయ్య తన తల్లికి, తన తోబుట్టులకు సువార్త ప్రకటిస్తూ అక్కడున్న జన సమూహం అంతటి కూడా ఈ సువార్తమానాన్ని ప్రకటిస్తూ, ముఖ్యంగా శిష్యులకు ఈ సువార్తమానాన్ని ప్రకటిస్తున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రియ కుటుంబ సభ్యులారా, ప్రియ యజమానుడా, యజమానురాలా, నీ చిత్త ప్రకారం కుటుంబాన్ని నడిపించకు. నీ కుటుంబాన్ని నువ్వు ఈదలేకపోతే, నీ కుటుంబాన్ని ఆ సమస్యల వలయంలో నీ కుటుంబాన్ని నడిపించలేకపోతున్నావేమో, నీ ముందు అనేకమైన శ్రమలు ఉన్నాయేమో, నీ ముందు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో తల్లి, నీ పిల్లలు నీ మీద తిరగబడుతూ ఉన్నారేమో, నీకు అన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నీ మీద మరి కుప్పలాగా పడిపోయావేమో. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి స్థితిగతుల్లో నువ్వు ఆలోచన చేయాల్సింది, నువ్వు పరిగెత్తాల్సింది మనుషుల సహాయం కోసం కాదు, నువ్వు పరిగెత్తాల్సింది నీ చిత్త ప్రకారం కాదు, నీ ఆలోచన ప్రకారం కాదు, కానీ దేవుని చిత్తాన్ని కనుగొనే యజమానుడిగా, దేవుని చిత్తాన్ని కనుగొనే యజమానురాలిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఈ సమయంలో నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు. ప్రియ యవన బిడ్డలారా, ప్రియ చిన్న బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు ప్రార్థించినట్టయితే దేవుడు నీ ప్రార్థన వింటాడమ్మా. దేవునికి నువ్వు దేవుణ్ణి కనిపెట్టుకొని దేవునికి ప్రార్థించినట్టయితే నీ కష్టమేంటో, నీ యవ్వన జీవితంలో నువ్వు పడే తపనేంటో, ఇబ్బందులేంటో నువ్వు దేవునికి చెప్పుకున్నట్టయితే దేవుడు నడిపిస్తాడు. కానీ పొరపడి
తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని ఎంతో ప్రశస్తమైన జీవితాన్ని, యేసయ్య బహుమానంగా ఇచ్చిన జీవాన్ని మరి కష్టాల పాలు చేసుకోవద్దని ఈ యొక్క సమయంలో మనమందరము హెచ్చరించబడుతున్నాం. దేవుని చిత్తాన్ని ఎరగాలి. మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో ఎరగాలి. దేవుని చిత్తాన్ని ఏ రీతిగా ఎరుగుతామంటే తిరిగి ప్రార్థన ద్వారానే, వాక్యం ద్వారానే, ఆరాధన ద్వారానే, ఆత్మతో సత్యంతో దేవుని పూజించడం ద్వారానే దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. అంతరంగ పురుషుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసయ్య మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే మనల్ని మనము కంప్లీట్గా దేవునికి సరెండర్ చేసుకున్నప్పుడు, మనల్ని మనము కంప్లీట్గా దేవుని హస్తగతాలకు మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీ కుటుంబాన్ని యేసయ్యకు అప్పగించు. నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు. నీ కుటుంబానికి దేవుణ్ణి యజమానులుగా చేయి. నీ కుటుంబంలో యేసయ్యకు నివాస స్థలంను ఏర్పాటు చేయి. యజమానురాలా, నీ హృదయంలో యేసయ్యను తీసివేసుకోకు. నీ హృదయంలో యేసయ్యను పదిలపరచుకో. ఆ యొక్క రక్షణ జ్వాలను, ఆ యొక్క రక్షణ పాత్రను ఎల్లప్పుడూ కాపాడుకో, భద్రపరచుకో అని ఈ యొక్క సమయంలో మనం హెచ్చరించబడుతున్నాం. చివరిగా దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు 128వ కీర్తన. 128వ కీర్తన 127, 28 కలిసి ధ్యానం చేస్తే చక్కగా అర్థమవుతుంది. ఆ పైభాగంలో ఇంటిని గురించి, ఆ పైభాగంలో గృహం గురించి, 127వ కీర్తనలో మరి ఆ యొక్క వైవాహిక జీవితం గురించి, దాంపత్య జీవితం గురించి, గర్భఫలం గురించి, యవ్వన కాలంలో పుట్టిన కుమారులను గురించి దావీదు మహారాజు రాస్తూ కుటుంబం ఏ రీతిగా వర్ధిల్లుతుంది, ద సీక్రెట్ ఇక్కడ రాస్తుంటున్నారు. కుటుంబము దేవుని సన్నిధానంలో వర్ధిల్లాలి అంటే కావలసిన సీక్రెట్, ఆ మర్మాలను దావీదు మహారాజు ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం. 128వ సంకీర్తన 127తో కలిపి ధ్యానం చేయడానికి సమయం లేదు, కానీ మీరు 127తో కలిపి ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మాత్రము 128వ కీర్తన క్లుప్తంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. క్లియర్. యెహోవా యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, భయం ఉంటే సరిపోదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తితో కూడిన భయము, భయముతో కూడిన భక్తి కలిసినప్పుడే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఉంటాం. గుడికి పోవాలని భక్తి ఉంటుంది, బైబిల్ని చేతిలో పట్టుకొని పోవాలని భక్తి ఉంటుంది, సందా ఇయ్యాలని భక్తి ఉంటుంది. కానీ దేవునికి భయపడము, దేవుని వాక్యానికి భయపడము, దేవుని ధర్మశాస్త్రానికి లోబడము. దేవుని ధర్మశాస్త్రానికి మనం లోబడాలి. దేవుని ధర్మశాస్త్రానికి లోబడి భక్తి చూపించకుండా భక్తిగా జీవించిన వారు కూడా ఉంటూ ఉంటారు. భయముతో, దేవుని మీద భయముతో భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఈ రెండు విషయాలను జాగ్రత్తగా ప్రతి సభ్యుడు ఆలోచించాలని దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతుంటున్నాడు. భయము, భక్తి. కుటుంబంలో దేవుడంటే భయం ఉండాలి, ప్రార్థించాలి అన్న భయం ఉండాలి, ప్రార్థన చేయాలి అన్న భక్తి ఉండాలి. దేవునికి ప్రార్థన చేసే భక్తి, ప్రార్థించాలి అన్న భయము, దేవుణ్ణి ఆరాధించాలన్న భయము, దేవుని ఆరాధనలో పాల్గొనాలన్న భక్తి. ఈ రీతిగా మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే నెంబర్ 1. నెంబర్ 2, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. దేవుని త్రోవలో నడిచేవారే ధన్యులు, మిగతా వారు కాదన్నట్టే. ఈక్వేషన్ ఈజ్ వెరీ సింపుల్. ఎవరైతే యేసయ్య మార్గంలో నడుస్తారో, ఎవరైతే యెహోవా దేవుని మార్గంలో నడుస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రం అనుగుణంగా జీవిస్తారో
వాక్యము చేత వారి జీవిత విధానాన్ని శుద్ధీకరించుకుంటూ వాక్యము ద్వారా వారి జీవితాలను నడుచుకుంటారో, ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని వారి పాదాలకు దీపంగా చేసుకొని వారి త్రోవకు వెలుగుగా చేసుకొని ఏ కుటుంబం అయితే ఆ రీతిగా ప్రయాణిస్తూ ఉంటుందో, ఏ కుటుంబం అయితే యేసు అనే మార్గంలో జీవిస్తూ ఉంటుందో ఆ కుటుంబము ధన్యకరమైన కుటుంబం అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. ప్రియ యజమానుడా, యజమానురాలా, నీ కుటుంబం ధన్యకరంగా ఉండాలి అంటే యెహోవా దేవుడంటే భయపడాలి. యెహోవా దేవుని ఎడల భక్తి కలిగి జీవించాలి. మూడవది, ఆయన త్రోవలో నడవాలి. నువ్వు ఆయన త్రోవలో నడవాలి. నీ కుటుంబాన్ని ఆయన త్రోవలో నడిపించాలి. ఇంట్లో ప్రార్థనకు యజమానురాలు ప్రేరేపించకపోతే, ప్రార్థనకు నీ బిడ్డను పిలిచి ప్రార్థనలో కూర్చోబెట్టకపోతే ఆ అలవాట, ఆ పద్ధతి వారికి రాదు. ద్వితీయోపదేశ కాండములో మరి అక్కడ మోషే ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, నీ పిల్లలకు ఉగ్గుపాలు ఏ రీతిగా పడతావో అదే రీతిగా దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్పించాలంట. ఈ యొక్క వాక్యాన్ని నేర్పించే బాధ్యత సండే స్కూల్ టీచర్స్ది కాదు. ఈ యొక్క వాక్యాన్ని నేర్పించే బాధ్యత అయ్యగారిది కాదు. ప్రాముఖ్యంగా ప్రథమంగా తల్లిదండ్రులది, ఆ తర్వాతనే వారిది. నీ బిడ్డలకు ఈ వాక్యాన్ని నేర్పించే బాధ్యత నీదే. నీ బిడ్డలకు ఈ ప్రార్థన నేర్పించేది నీవే. నీ బిడ్డలకు దేవుని అడుగుజాడల్లో నడవాలని ప్రేరేపించేది నీవే. ప్రియ తల్లి, తండ్రి, ఆ తీర్మానం నువ్వు చేశావు. ఎప్పుడు అంటే నీ బిడ్డకు బాప్తిసం ఇచ్చేటప్పుడు చేశావు. దైవ సన్నిధానంలో పెంచుతాను, దేవుని ఆజ్ఞల ప్రకారం పెంచుతాను, దేవుని వాక్య ప్రకారం పెంచుతాను, ప్రార్థనలో పెంచుతానని నువ్వు తీర్మానం చేశావు. ఆ తీర్మానం నువ్వు మర్చిపోయావేమో, కానీ ఈ దినం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ బిడ్డలను దేవుని భయము భక్తిలో పెంచాలి అని నీ కుటుంబాన్ని యెహోవా త్రోవలో, దేవుని త్రోవలో, వాక్యానుసారమైన మార్గంలో, యేసయ్య మార్గంలో, యేసయ్య సత్యంలో, యేసయ్య జీవంలో నడిపించే తల్లిగా, నడిపించే తండ్రిగా నువ్వు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి ఉందో, ఎవరైతే వారి జీవితాలలో యేసయ్య త్రోవలో మరి ఆయన త్రోవల యందు నడుచుకుంటూ ఉన్నారో వారి చేతి కష్టాజితము అనుభవిస్తారంట. అంటే వారికి ఎలాంటి మోసం జరగదు, వారు ఏ రీతిగా మోసపోరు. వారి చేతి కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు కష్టపడి సంపాదించుకున్న ఆ యొక్క డబ్బులను వారు తనివి తీరా అనుభవించే కృపను దేవుడు దయచేస్తాడు. ఎవరికి అంటే ఏ కుటుంబం అయితే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తుందో, ఏ కుటుంబం అయితే యేసయ్య మార్గంలో నడుస్తుందో ఆ యజమానుడు సంపాదన, ఆ యజమానురాలి సంపాదన, వారి చేతి కష్టాజితాన్ని అనుభవించే కృప దేవుడు వారికి దయచేస్తూ ఉంటాడు. ఎలాంటి ఆర్థిక పరమైన మోసాలలో వారు పడిపోకుండా, ఎలాంటి ఆర్థిక పరమైన చిక్కులలో వాళ్ళు పడిపోకుండా, ఎలాంటి ఆర్థిక పరమైన అక్రమ జీవితాలకు వారు లోను కాకుండా దేవుడు వారి చేతి కష్టాజితాన్ని అనుభవించే బిడ్డలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియ యజమానురాలా, ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏంటిదంటే, దేవుడు చేతి కష్టాజితాన్ని అనుభవించడానికే చేస్తాను అంటున్నాడు, కానీ అక్రమంగా సంపాదించిన దాన్ని కూడా అనుభవించేటట్లు చేస్తాను అని అనట్లేదు. అందుకే ఎట్లా అక్రమంగా సంపాదించామో అట్లా వెళ్ళిపోతుంది. చాలా మంది నాతో మాట్లాడుతుంటారు, అయ్యగారు నేను ప్రతిరోజు 500 నేను అడగకుండా నాకు వస్తుంది, లంచం వస్తుందంట, చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు లంచగొండులుగా మారిపోతున్న సందర్భాలను మనం చూస్తుంటున్నాం. అలాంటి వారితో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, నీ చేతి కష్టాజితమే నీతో చివరి వరకు వస్తుంది, కానీ మిగతా ఈజీ మనీ, ఇంకా అదర్ ఇన్కమ్స్, అండర్ టేబుల్ ఇన్కమ్స్, సైడ్ ఇన్కమ్స్ ఏవి కూడా నీతో రావు. దేవుని బిడ్డ,
చేతి కష్టాజితాన్ని అనుభవించేవారిగా దేవుడు చేస్తాను అని వాగ్దానం చేస్తుంటున్నాడు. ఎప్పుడు మనం మోసపోకుండా మన చేతి కష్టాజితాన్ని తృప్తిగా అనుభవించడానికి దేవుడు ఎప్పుడు చేస్తాడంటే, ఏ కుటుంబం అయితే భయముతో భక్తితో జీవిస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని మార్గంలో నడుస్తుందో ఆ కుటుంబం చేతి కష్టాజితాన్ని అనుభవిస్తుంది. వారు ఎలాంటి మాయోపాయాలకు, ఎలాంటి లోక ప్రకారమైన కుయుక్తులో పడిపోకుండా దేవుడు వారికి ఇచ్చిన ఆ చేతి కష్టాజితాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి కృప దయచేస్తూ ఉంటాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఎవరు? ఇంటి యజమానుడికి దేవుడు చెప్తుంటున్నారు, ఇంటి యజమానురాలికి చెప్తుంటున్నారు. ఎవరైతే భయము భక్తితో జీవిస్తారో, ఎవరైతే యేసయ్య మార్గంలో జీవిస్తారో వారు ఏ రీతిగా ఉంటాడంట, వారు ధన్యులంట, వారికి మేలు కలుగుతుందంట. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడవు అంటే, నీకెందుకు మేలు కలుగుతుందంటే, నీవు దేవుడంటే భయపడుతున్నావు కాబట్టి, భక్తితో ఆరాధిస్తున్నావు కాబట్టి, దేవుని మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నువ్వు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య, నీ లోగిట నీ భర్త ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఆ కుటుంబంలో విపరీతమైన అభివృద్ధి, ఆ కుటుంబంలో విపరీతమైన సంతోషము, ఆ కుటుంబంలో విపరీతమైన ఆనందము, ఆ కుటుంబంలో విపరీతమైన సమాధానము. ఆకాశ వాక్యాలను విప్పి దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆ కుటుంబం మీద కుమ్మరిస్తాడు కాబట్టి వారు దినదినము ఫలించి అభివృద్ధి అవుతూ ఉంటారు. ఆ కుటుంబం దినదినము ఫలించి అభివృద్ధి అవుతూ ఉంటారు. దేవుని బిడ్డలు కాబట్టి దేవుని ఆశ్చర్య కార్యాలు దినదినము చూస్తూ ఉంటారని దావీదు మహారాజు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. సమాధానానికి సాదృశ్యం. కుటుంబంలో అసమాధానము ఉన్నప్పుడు ఒక టేబుల్ మీద అందరూ కూర్చొని తినలేరు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, చాలా కుటుంబాలలో మనం చూస్తూ ఉంటున్నాం. యజమానుడిది ఒక టైం ఉంటుంది, యజమానురాలది ఒక టైం ఉంటుంది, పిల్లలది ఒక టైం ఉంటుంది. కలిసి తినే ఆనవాయితీ ఎక్కడుంటుందంటే అక్కడ సమాధానం ఉన్నప్పుడు, అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో యేసయ్య ఉన్నప్పుడు. చిన్నప్పుడు సండే స్కూల్లో మనం ఒక పాట పాడుకునే వారము, యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం, ఎంత సంతోషం అని పాట పాడుకునే వారము. యేసయ్య ఉన్న ఇంటిలో శాంతి సమాధానం ఉంటుంది కాబట్టి నీ భోజన బల్ల చుట్టూ, కుటుంబ యజమానుడు చుట్టూ, కుటుంబ యజమానురాల చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉంటారు. వారికి బయట విషయాలు వారు పట్టించుకోరు, బయట పాపాన్ని వారు అలవాటు చేసుకోరు, బయట ఉన్న నేత్రాశకు వారు బలికారు, బయట ఉన్న జీవము డంబానికి ఆకర్షితులు గారు, బయట ఉన్న శరీర కోరికలకు వారు ఆకర్షితులు కారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీ యవ్వన బిడ్డలు ఆ రీతిగా జీవించాలి అంటే నీ కుటుంబాన్ని దేవుని భయము భక్తిలో పెంచే తల్లిగా, పెంచే తండ్రిగా, నీ కుటుంబాన్ని యేసు అనే మార్గంలో నడిపించే తండ్రిగా నువ్వు ఉండాలని దేవుడు ఈ యొక్క సమయంలో హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. మళ్ళా చెప్తున్నాడు దావీదు, మళ్ళా స్ట్రెస్ చేస్తుంటున్నాడు. తన రాజ్యంలో ఉంటున్న ఇశ్రాయేలీలను భక్తి మార్గంలో నడిపించడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి, యేసయ్య మార్గంలో నడిపించడానికి దావీదు ఈ కీర్తన ద్వారా వారిని పురికొల్పుతూ ఉంటున్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ కుటుంబానికి క్షేమం కలుగుటను చూస్తావు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఏ అపాయము నీకు రాకుండా, రాత్రి వెనల్దెబ్బైనను పగలు సూర్యుడిపైనను నీకు తగలకుండా, నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్క 10,000 మంది పడినను అపాయము నీ వద్దకు రాకుండా నీ కుటుంబాన్ని దేవుడు ఆ రీతిగా దీవించాలని ఆశపడుతున్నాడు. కంటికి కనిపించే క్రిముల నుంచి,
కంటికి కనిపించని వైరసెస్ల నుంచి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడాలని ఆశపడుతున్నాడు. ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా దేవుడు కాపాడాలని ఆశపడుతున్నాడు. నీ జీవిత కాలం అంతా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నీ కుటుంబాన్ని దేవునికి భయపడే రీతిలో, నీ కుటుంబం దేవునికి భక్తిగా ఆరాధించే స్థితిలో ఉంటుందో, నీ కుటుంబం యేసయ్య మార్గంలో నడిచినంత కాలము, జీవిత కాలం అంతా క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. నీ పిల్లల వర్ధిల్లుతుంటే నువ్వు చూస్తావు. నీ పిల్లలు ఆశీర్వదించబడుతుంటే నువ్వు చూస్తావు. నీ పిల్లలు టాపర్స్గా ఉంటే నువ్వు చూస్తావు. నీ పిల్లల అచీవ్మెంట్స్ని, నీ పిల్లల టాలెంట్స్ని చూసి నువ్వు ఆనందిస్తూ ఉంటావు. వారి యొక్క పురోగతిని చూసి, వారు పై మెట్టు ఎదుగుతున్న విధానాన్ని చూసి దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించే స్థితిలో నువ్వు ఉండాలి. అంటే దావీదు ఆ యొక్క మర్మాన్ని ఈ యొక్క దినం మనం జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆ సీక్రెట్ మనం చెప్తుంటున్నాను. ఏంటిది ఆ సీక్రెట్ అంటే 3 విషయాలు. చేతి కష్టాజీతము అనుభవించాలన్నా, ఇంట్లో సమాధానం ఉండాలన్నా, ఫలించి అభివృద్ధి పొందాలన్నా, నీ కుటుంబంలో ఐక్యత ఉండాలన్నా, నీ కుటుంబంలో శాంతి సమాధానము ఏరులై పారాలన్నా, ఆ 3 విషయాలు. ఆ సీక్రెట్ ఏంటిదంటే దేవుడంటే భయపడాలి, భయముతో దేవుణ్ణి ఆరాధించాలి. 3వది దేవుని మార్గంలో నడవాలి. తీర్మానం చేసుకుంటావా ప్రియ యవ్వన బిడ్డలారా? ప్రియ తల్లి తండ్రి, చిన్న వయసులో మొక్కై వంగంది మ్రానై వంగదు అనే సామెత మనందరికీ తెలుసు. లేత వయసులో నీ బిడ్డలకు దేవుని పాటలు నేర్పిస్తే, లేత వయసులో నీ బిడ్డకు ప్రార్థన నేర్పిస్తే, లేత వయసులో నీ బిడ్డకు వాక్యం చదివే అలవాటును చేపిస్తే, వాడు దేవుని మార్గంలో నుంచి ఎప్పటికీ తొట్టిల్లడు. ఆ బిడ్డ దేవుని ప్రేమలో నుంచి ఎప్పటికీ తట్టిల్లదు. దేవుని ప్రేమకు బందీగా అయిపోతారు. దేవుని ప్రేమకు ఆకర్షితులవుతారు. లోకంలో ఉన్న ప్రేమకు ఆకర్షితులు కారు. ఎందుకంటే వారి హృదయంలో లేత వయసులోనే దేవుని ప్రేమను నింపావు కాబట్టి. ప్రియ తల్లి తండ్రి, ఆలస్యం కాలేదమ్మా. యవన బిడ్డలారా, తొట్టిరామేమో. ఈ యొక్క దినం దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. వాక్యం విన్న మనము మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. యెహోషువ ఇశ్రాయేలీయులను పురికొల్పినప్పుడు ఇశ్రాయేలీయులు తీర్మానం చేసుకున్నట్టు నువ్వు కూడా తీర్మానం చేసుకుంటావా? నేను నా ఇంటి వారము ఇది మొదలుకొని నిరంతరము జీవించినంత మట్టుకు, జీవిత కాలము, ఊపిరి ఉన్నంత వరకు, బ్రతికి ఉన్నంత కాలము యెహోవాను మాత్రమే సేవిస్తాం. యేసయ్య మార్గంలోనే నడుస్తాం. యేసయ్య సత్యంలోనే జీవిస్తాం. యేసయ్య జీవంలోనే బ్రతుకుతామని తీర్మానం చేసుకుంటావా? అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తలను వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం యేసయ్య. గొప్ప దేవుడా, నీ వాక్యంలో ఉంటున్న అనేకమైన విషయాలను, లోతైన మర్మాలను, గూఢార్థాలను మాకు తెలియజేసినందుకు స్తోత్రం. వాక్యం విన్న మేము వాక్యానుసారంగా జీవించడానికి, మేము తీర్మానం చేసుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆలస్యం కాలేదన్న సంగతి మేమందరము గ్రహించి, ఇశ్రాయేలీయులు ఏ రీతిగానైతే తీర్మానం చేసుకున్నారో, ఇశ్రాయేలీయులు ఏ రీతిగానైతే దేవునితోనే జీవిస్తామని, నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తామని తీర్మానం చేసుకున్నారో, మేమందరం కూడా మరొకసారి ఆ రీతిగా తీర్మానం చేసుకొని నీ కుమారుడిగా, కుమార్తెగా అభిషేకించబడి, నీ యందు భయము భక్తి కలిగి నీ త్రోవలో నడుస్తూ, రానున్న కాలంలో అనేకమైన శోధనలు జయిస్తూ నీ బిడ్డలుగా జీవించడానికి, నీ నామాన్ని మహిమపరుస్తూ బ్రతకడానికి, నిన్నే ఆరాధిస్తూ బ్రతకడానికి, ఆత్మతో సత్యముతో నీ నామాన్ని మహిమపరుస్తూ జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించి, ఆ తీర్మానంలో నుంచి తొట్టిల్లకుండా సదాకాలము తాను తీసుకున్న ఒడంబడికలో జీవించడానికి నీ కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్.